సేమ్ ప్యాకింగ్ సేమ్ లేబులింగ్, అదే కోడ్ అదే సేల్, మూత తీసి చూసినా సేమ్ కలర్. ఇంకా డౌట్ ఎందుకు వస్తుంది? కొన్నారు, బండిలో పోసారు, తర్వాత నెత్తి నోరు బాదుకున్నారు. లక్షలు పోసి కొన్ని వాహనాలు ఒక్క దెబ్బకు షెడ్డుకు చేరుతున్నాయి. కారణం ఏంటని చూస్తే కల్తీ ఇంజిన్ ఆయిల్. కూపిలాగితే ఆ నకిలీ డొంక కదిలింది. ఏలూరు జిల్లా మదనపల్లిలో మరో నకిలీ బాగోతం బట్టబయలయ్యింది. వాహనాల్లో వాడే ఇంజిన్ ఆయిల్ కు ఫేక్ ఆయిల్ తయారు చేసి గుట్టుగా అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముదిరేపల్లి ప్రభుత్వ పాఠశాల పక్కన ఓ ఇంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. మెరుపుదాడులు చేస్తే అసలు సంగతి బయటపడింది. ఆయిల్ డ్రమ్ములు, ప్లాస్టిక్ ఆయిల్ టిన్నులు కుప్పలు తెప్పలుగా కనిపించాయి. లోపలికి వెళ్లి పరిశీలిస్తే డ్రమ్ముల నుంచి ఆయిల్ తీసి కొత్తగా ప్లాస్టిక్ డబ్బాలలో దాన్ని నింపి సీల్ వేస్తున్న మనుషులు కనిపించారు. కొండపల్లి వెంకట సురేష్, నరేంద్ర అనే ఇద్దరు వ్యక్తులు ఈ కల్తీ దందాకు సూత్రధారులు. పాడైపోయిన ఇంజిన్ ఆయిలే వీళ్లకు అసలు ముడిసరుకు. మెకానిక్ షెడ్ల నుంచి అలాంటి ఆయిల్ ని తీసుకొస్తారు. పారబోయాల్సిన ఆయిల్ కి మెరుగులు దిద్దుతారు. అందులో కొన్ని రసాయనాలు కలిపి ఆ చిక్కదనాన్ని డైల్యూట్ చేస్తారు. ఒరిజినల్ ఆయిల్ ఏ కలర్లో ఉంటుందో ఆ రంగు వచ్చేలా మిక్స్ చేస్తారు. బ్రాండెడ్ ఆయిల్ డబ్బాలు ఏరుకొచ్చి సేమ్ లేబుల్ ని తయారు చేసి అంటిస్తారు. యాజ్ ఇట్ ఈజ్ సీల్ వేస్తారు. క్యాస్ట్రాల్, సర్వో లాంటి కంపెనీ బాటిళ్లుగా ముస్తాబు చేసి మార్కెట్లోకి వదులుతారు. ఏమాత్రం అనుమానం రాకుండా అమ్ముతారు. పైగా మెకానిక్ షెడ్లకు తక్కువ ధరకు అమ్ముతారు. ఇక్కడే అసలు వ్యవహారం మలుపు తిరిగింది. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తే కనీసం 2000 కిలోమీటర్ల వరకు ఢోకా లేకుండా తిరిగే మోటార్ సైకిల్ 500 కిలోమీటర్లకు బీటింగ్ మారిపోతోంది. మైలేజీ పడిపోతోంది. ఆయిల్ నల్లబడిపోతోంది. మెకానిక్ ని అడిగితే సమాధానం రాదు. కానీ మా కైకలూరు నియోజకవర్గ ప్రాంతంలో ఈ ఇంజిన్ ఆయిల్లో కూడా కల్తీ ఆయిల్ వాళ్ళు తయారు చేసి ప్రజలకి, వాహనాలకి ఇబ్బందికరంగా ఉండేట్లు వ్యవహరిస్తున్నారు. ఆయిల్ కల్తీ ఆయిల్ అయిన పైన లేబుల్స్ మాత్రం బ్రాండెడ్ కంపెనీ లేబుల్స్ వేసి ఈరోజు అమ్మకాలు జరుగుతున్నాయనేది కైకలూరు నియోజకవర్గంలో వినికిడి జరుగుతుంది. మేము మెకానికల్కి, మోటార్ సైకిల్ కానీ, కార్లు కానీ ఇస్తే వారి ఇంజిన్ ఆయిల్ మారిస్తే గతంలో మేము సుమారు 3000 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ ఇంజిన్ ఆయిల్ మార్చుకునే పరిస్థితి. కానీ ఈరోజు 500 నుంచి 1000 కిలోమీటర్ల లోపే ఇంజిన్ ఆయిల్ నల్లబడిపోయి ఇంజిన్ తేడా వచ్చేసి సౌండ్ బీటింగ్ మారుతుంది. దీని మెకానికల్ అడిగితే మాకేం తెలుసండి, ఇంజిన్ ఆయిల్ కంపెనీలు అలా ఉన్నాయని అడుగుతున్నారు. ఒక్క మోటార్ సైకిల్ అనే కాదు, కైకలూరు నియోజకవర్గ వ్యాప్తంగా కార్లు, లారీలు, బస్సులకు కూడా ఇదే ఆయిల్ ని వాడుతున్నారు. ఫలితంగా వాహనాలన్నీ ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఇంజిన్ ఆయిల్ డూప్లికేట్ వస్తాం వల్ల ఇంజిన్ ఆయిల్ కొనుక్కున్న మేము 2000 కిలోమీటర్లు రావాల్సింది 1000 కిలోమీటర్లు వస్తుంది. దానికి తగ్గట్టుగా ఇంజిన్ కాడ పాడైపోతున్నాయి అండి. 2 ఏళ్ల నుంచి ఇక్కడ కల్తీ ఇంజిన్ ఆయిల్ ని తయారు చేస్తున్నారు. ఈ ముఠా ప్రధానంగా మెకానిక్ షెడ్లను టార్గెట్ చేసుకుని దందా నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఎందుకంటే మెకానిక్లకు తక్కువ ధరకు బ్రాండెడ్ ఇంజిన్ ఆయిల్ అమ్ముతున్నట్టుగా మాయమాటలు చెబుతారు. వాళ్లకి కూడా 4 డబ్బులొస్తున్నాయి అనుకుంటే కొనకుండా ఎందుకుంటారు? అలా నకిలీ సరుకు మార్కెట్లో విచ్చలవిడిగా వచ్చింది. ఒక్క ఇంజిన్ ఆయిలే కాదు, యూరియాతో కూలెంట్ ఆయిల్ కూడా తయారు చేస్తున్నారని తేలింది. సుమారు 30 కట్టెల యూరియా బస్తాలు గుర్తించారు. 1/2 లీటర్ బాటిల్ నుంచి 25 లీటర్ల వరకు తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. కల్తీ ఇంజిన్ ఆయిల్ తయారీ కేంద్రంలో సర్వో ఇంజిన్ ఆయిల్ 2500 లీటర్ల పీపా గుర్తించారు. 400 లీటర్ల ఇంజిన్ ఆయిల్ ని పోలీసులు సీజ్ చేశారు. ఖాళీ సీసాలను, లేబుళ్లను గుర్తించారు. క్యాప్ సెల్లింగ్ మిషన్ ని సీజ్ చేశారు. ఇదే కాకుండా వేరే చోట 2 గోడౌన్లను కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ముదినేపల్లిలో తయారవుతున్న ఈ కల్తీ ఇంజిన్ ఆయిల్ వ్యవహారంలో పోలీసులు స్పెషల్ ఫోకస్ చేశారు. పైగా జనావాసాల్లో డ్రమ్ముల్లో నిల్వ చేసిన పాడైన ఆయిల్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉండటంతో అవన్నీ తరలించే ప్రయత్నం చేశారు.